వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో పొలానికి వెళ్లే దారి విషయంలో గురువారం ఘర్షణ జరిగింది. పొలాలకు వెళ్లే దారి విషయంలో రైతులకు మాజీ సర్పంచ్ పెంటయ్యకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం ఘర్షణకు దారి తీయడంతో మాజీ సర్పంచ్ పెంటయ్య అతని సోదరుడు రాజు కలిసి ప్రతాప్ అనే యువకుడిని బురదలో వేసి తొక్కి దారుణంగా దాడి చేశారు. ఈ దాడి జరగడానికి ఒక రోజు ముందే మాజీ సర్పంచ్ పెంటయ్య జేసీబీతో ఆ దారిని తవ్వించి మూసివేయించారు. దారి మూసివేతపై జంగయ్య అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ నిమిత్తం వచ్చిన పోలీసుల ముందే మాజీ సర్పంచ్ పెంటయ్య అతని సోదరుడు రాజు కలిసి ప్రతాప్పై దాడికి పాల్పడ్డారు. బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు చెంగోములు పోలీసులు మాజీ సర్పంచ్ పెంటయ్య అతని సోదరుడు రాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందంటే రాకంచెర్లలో రేపల్లి రాకంచెర్ల శివారి మధ్యలో దారి ఉంది. ఆ దారికి రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య తోవేసిండు. దానికి ఆ ల్యాండ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండు. నిన్న కంప్లైంట్ ఇస్తే ఈరోజు ఎస్ఐ ఇంకొకరికి వచ్చింది. ఇంకొకటి వస్తే మా బాబు జంగయ్య ఇద్దరు పొలానికి వెళ్తుంటే దానికి ఆయన వెళ్తుంటే ఎస్ఐ ఉన్నప్పుడు మా బాబు ఏమన్నాడంటే, సార్ అది తోవేసి మాకు ఇబ్బంది అవుతుంది అన్నాడు. దానికి అయితే ఏం చేసిండంటే బట్టి సపర్ అనేది చూసిండు. ఎస్ఐ ముంగల్నే ఉన్నాడు, అక్కడే ఉండు. ఎస్ఐ ముంగల్ అయితే ఘోరం జరిగింది. దానికి మేము ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. మా చెన్నగోల్ పిఎస్లో అడిగి సీసాబ్కి వచ్చి మన మాజీ ఎమ్మెల్యే గారు మహేష్ గారి సార్ వెంబడి వచ్చి సీఏ గారికి వచ్చాము. న్యాయం కావాలని కొట్టుకున్నాం. అంతే, వాళ్ళకి ఏం జరిగింది న్యాయమా కావాలి. సంపడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. ఈ మాకు తవ్వేసిండు, దారి తవ్వేసిండు మరి పొలాలు పోకుండా. వాళ్ళు ఏం సరైన నెంబర్లో ఒక గుంట భూమి కూడా లేదు. అతను ఒక గుంట సరైన చుట్టుపక్కల కూడా లేదు. కానీ అన్యాయంగా అక్రమంగా మొత్తం కబ్జా చేస్తుంది. గవర్నమెంట్ ఉంది కాబట్టి చేస్తుండే. మా బాబు దెబ్బలు తగిలి హాస్పిటల్ చూపించినాము. నా పేరు ప్రభాత్. నేను 10 గంటలకు పొద్దున చేనుకి వెళ్తుంటే నేను గంగయ్య ఇద్దరం కలిసి వెళ్తున్నాం చేనుకి వెళ్తుంటే అక్కడ ఎస్ఐ ఉన్నాడు, మాజీ సర్పంచ్ పెంటయ్య ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు రాజు కూడా ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు. వాళ్ళు సార్ మాకు ఇబ్బంది అవుతున్నది, ఎందుకు కాలువ చేసిండని నేను అడిగితే